హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో దిస్ ఇస్ మీ జాహ్నవి. అందరూ ఎలా ఉన్నా? నేను చాలా బాగున్నా. సో ఇంక జాతర కోసం ఊరికి వచ్చాం. ఇక్కడ పిన్ని అయితే పేడ కాలుకేసి రెడీగా పెట్టింది. సో ఇంకా పాపకి ఇక్కడ అన్నం తినిపిస్తూ నిన్నారు ముచ్చతలి క్యూటీపై. సో ఇంకా కాసేపటి తర్వాత ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ చేసాం. సో పిన్ని అయితే వేస్తుంది, నాకైతే రావు, షేప్ సరిగా రావు. సో ఇంకా ముచ్చతలి డాడీతో ఆడుకుంటూ ఉంది. సో ఇంకా కలర్స్ వేయడం అయితే స్టార్ట్ చేసాం. నేనే వేస్తున్న కలర్స్ అంటే ఇద్దరం వేసాం. సో దిస్ ఇస్ మీ. సో ఇలా కలర్స్ వేయడం అంటే ఇష్టం, బట్ చాలా రోజులు అయిపోయింది మా ఊర్లో కలర్స్ వేసి. ఎందుకంటే ఇంటి ముందర ఫుల్ చెట్లు పెరిగిపోతాయి. సో ఇంకా క్లీన్ చేసుకునేంత టైం లేదు. బట్ ఈసారి పిన్ని అండ్ బున్ని వాళ్ళు అక్క వాళ్ళు ముందే వెళ్ళిపోయారు కాబట్టి సో ఇది ఇంకా హోటల్ మేము తెచ్చుకోండి, ఇంకా తినాలి కనేసి. ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా. గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా. నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా. కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టు. గుడికి వెళ్ళే ముందు హోటల్కి అయితే బొట్లు పెట్టి పూజ చేస్తున్నారు. సో దిస్ ఇస్ మ్యాండేటరీ కదా. సో ఇంకా పెట్టేసి దెన్ బయలుదేరుతారు. సో నేనైతే అప్పటికి రెడీ కాలే. సో నేను మళ్ళీ వెళ్తా. సో ఇంకా చూసేయండి. సో ఇక్కడ పిన్ని బాబాయ్ అయితే బాబాయ్ పట్టుకున్నాడు. సో పిన్ని ఇంకా బొట్లు అన్నీ పెట్టేస్తుంది. సో నేనే వీడియో తీస్తున్నా. సో కోల్డ్ అయ్యి వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయింది, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. సో మా ఊరు జాతర వచ్చేసి ఆంధ్రాలోనే జరిగే మొట్టమొదటి జాతర. సో బాగా చేస్తారు. సో నలవీర గంగమ్మ తల్లి జాతర. సో ఇట్స్ వెరీ ఫేవరెట్ ఆఫ్ మైండ్ అండ్ మై ఫ్యామిలీ. సో ఎవ్రీ ఇయర్ అందరినీ పిలిచి మంచిగా చేసుకుంటాం. సో ఇట్ గివ్స్ సమ్ హ్యాపీనెస్ కైండ్ ఆఫ్. అందరినీ కలిసినప్పుడు చుట్టాలు అందరినీ. సో ఇంక ఇక్కడ మెడలో ఇది పూల దండ వేస్తున్నారు, చూసేయండి. ఆలు మగలు ఆడే ఆటలు, అత్త కోడన్ల కొట్లాటలు, సదిరి చెప్పలేని మగని తిప్పలే తిప్పలు. రచ్చబండ మీద ఆటలు, సాయబండి కాడ మాటలు, వచ్చిపోయేటోళ్ళ మందలించుకునే సంగతే గమ్మతి. కట్ట పుట్టలల్ల కూర తక్కువలు, సుట్ట బట్టలల్ల బేడి కట్టలు, చేతనైన సాయం చేసే మనుషులు, మామి పూత కాసినట్టే మనసులు. రెండే రోజు గది సచ్చేదాకా ఉంటది అది ఊరు నా ఊరు. దీని తీరే అమ్మ తీరు, కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు, దీని తీరే కన్న కూతురు, కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. వంద గడపల మందన పల్లె గోడ గట్టని ఫ్రంట్ అన్నమాట. డెకరేషన్ అయితే చాలా చాలా బాగా చేశారు. సో ఆ టైంలో నేను వెళ్ళలేదు కాబట్టి నేను అక్కకైతే చెప్పాను. సో వీడియో అయితే తీసుకోరా, ఐ షుడ్ పోస్ట్ అనేసి. సో ఇంకా ఇక్కడ ఫస్ట్ అక్కడ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేసి 3 చుట్లు వేసేసి దెన్ క్యూలోకి వెళ్తారు. సో లాస్ట్ ఇయర్ కూడా నేను ఎత్తుకోలేదు ఆ డీలు. సో ఈసారి మిస్ అయిపోయా. ఇట్స్ ఫైన్. నెక్స్ట్ ఇయర్ కుదురుతుందో కుదరదో చూద్దాం. దేవుని పైన అయితే భారం. సో 3 చుట్లు వేసుకొచ్చి ఇక్కడ క్యూలో నిలబడ్డారు. డెకరేషన్ అయితే చాలా చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ లైక్ పొట్టేల్ని కొట్టే వాళ్ళైతే ఇలా డ్రమ్స్తో లైక్ చాలా బాగా చేస్తారు. లైక్ డ్రమ్స్ వాళ్ళని మాట్లాడి డ్రమ్స్తో లైక్ గ్రాండ్గా పిలుచుకొని వెళ్తారు.
సో ఇక్కడ హోటలు తీసుకువెళ్తున్నారు. అండ్ ఇక్కడ గుడి లోపల సో ఎవ్రీ టైం రష్ ఉంటుంది, బట్ ఈసారి ఇంకా ఎక్కువ ఉంది. సో మదనపల్లి జిల్లా అయిన తర్వాత ఫస్ట్ జాతర కాబట్టి ఇంకా బాగా చేశారు. సో ఇక్కడ అమ్మవారిని చాలా బాగా అలంకరణ చేశారు. అండ్ ఇక్కడ ముందర అనమాట, సో అక్కడ లైక్ శారీ అవన్నీ పెట్టేసి ఇక్కడ వచ్చి టెంకాయ పూజ చేసేదంతా ఇక్కడ చేస్తారు. సో ఇక్కడ చేస్తే అక్కడ చేసినట్టే అన్నట్టు. సో ఇంకా అక్కడ చేయాలంటే కష్టం కదా. సో ఇంకా నేను ఇక్కడ రెడీ అయిపోయాను, కానీ ఎక్కువసేపు పెట్టుకోలే. సో ఇంకా ఆఫ్టర్నూన్ అలా ఐస్ క్రీమ్ బండి వస్తే డాడీ నాకు అందరికీ అక్క వాళ్ళకి ఐస్ క్రీమ్ తీసిచ్చాడు. సో ఇంక ఇక్కడ మా చింతలకి ఫుడ్ పెడుతున్నారు. సో హియర్ ఇస్ మై క్యూటీ పై. సో తను ఉంటే చాలా టైం పాస్ అయిపోద్ది, బట్ అంతే అల్లరి చేస్తుంది. సో ఇక్కడ హాయ్ చెప్పిస్తున్నా. సో నా మీద ఉండదంట. సో ఇది ఎర్లీ మార్నింగ్ లేచాం. ఎర్లీ మార్నింగ్ లేచి 3 o'clockకి అలా గుడికాటికి వెళ్ళాం, ఎందుకంటే చాందీ బండ్లు అన్నీ వస్తాయి. సో అవి మీకు కూడా చూపిస్తాను. సో ఇంకా మార్నింగ్ అయితే వెళ్ళేటప్పుడు అంత కోల్డ్ అనిపించలేదు, బట్ వచ్చేటప్పుడు అయితే ఇంకా లైక్ 4:35 ఆల్మోస్ట్ అవుతుంది. చాలా కోల్డ్ అయితే ఉన్నింది. సో ఇక్కడైతే ఈసారి అయితే తక్కువే ఉన్నాయి, ఒక 16 బండ్లు అలా చేశారు. సో ముక్కున్న వాళ్ళైతే చేస్తారు ఇలాగా బండ్లు కట్టుకొని గుడి దగ్గర పిలుచుకొని పోయి అక్కడ ఓ చుట్టూ రౌండ్ అట్లా వేపిస్తారు. ఎన్ని రౌండ్లు వేపిస్తారో తెలీదు. సో ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి టెంపుల్ దగ్గరికి. సో ఇంకా మేము డాడీ వాళ్ళు బండ్లు పెట్టేకి వెళ్ళింటే మేము ఇక్కడ నిలబడుకొని వెయిటింగ్ ఫర్ దెమ్. ఇంకా ఇక్కడ సో అక్కడ సిటిఎం రైల్వే గేట్ ఉంది. సో రైల్వే గేట్ వేసేసారు. సో ఇంక ఓపెన్ చేసేందుకు ఫుల్ ఇదైపోయింది. సో అక్కడ చాందీ బండి అయితే ఎంట్రీ ఇస్తుంది ఒకటి. సో ఇంకా చాలా బాగా చేస్తారు. సో లైక్ మార్నింగ్ డ్రమ్స్ కానీ డీజే పెట్టుకొని, లేకపోతే ఇప్పుడు కోలాటలు అవన్నీ వేస్తారు. సో మేము ఇంటికాడైతే ఒకటో రెండో చూస్తామనేసి ఇక్కడికి వచ్చాం. ఇంకా అలానే వీఆర్ వెయిటింగ్. నేను నిఖితక్క, సో షీజ్ మై కజిన్, ఇక్కడ మమ్మీ అండ్ మా అక్క. సో అలా నిలబడుకొని ఉన్నాం. ఇంకా ట్రైన్ వెళ్తుంది ఇక్కడ. సో మా సిటిఎం రైల్వే స్టేషన్ అంటే మదనపల్లి రైల్వే స్టేషన్ అంటారు. సో ఇక్కడ ఆల్రెడీ ఒకటి వెళ్ళేసి వస్తూ ఉంది. అండ్ మిగతావి లైక్ వెళ్తూ ఉన్నాయి. అండ్ ఈ ఊరులో కూడా ఒకటి రెడీ చేస్తున్నారు అక్కడ డీజే. అండ్ ఇంకా రష్ చూసారా ఎలా ఉందో. సో నేనైతే ఎప్పుడు ఊరికి వెళ్ళినా ఐ విల్ బీ విత్ డాడీ. సో డాడీ అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెల్కమ్. సో నాకు ఇష్టం అలాగా. సో డాడీతో వెళ్తూ ఉన్నా. అండ్ బాబాయ్ వాళ్ళు అందరూ వెనక్కి వస్తూ ఉన్నారు. సో రష్ అయితే చాలా ఉండింది. అండ్ మార్నింగ్ స్వీట్ షాప్స్ అన్నీ ఓపెన్ చేశారు. సో ఇక్కడైతే జిలేబీ బాగుంటుంది. సో మేమైతే తెచ్చుకున్నాం 1 kg జిలేబీ అలా. ఇక్కడ బండి, ఇక్కడ డ్రమ్స్ కొడుతూ ఉండినారు, డ్యాన్స్ చేస్తూ ఉండినారు. సో డ్రమ్స్ కొట్టేవి అవన్నీ నేను రాగా పెట్టేస్తా, సో దట్ మీకు వినిపించినట్టు ఉంటుంది. అది సో ఇంకా ఇక్కడ గుడి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం. సో వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క బండి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ గుడి దగ్గర అయితే ఒక బండి వస్తూ ఉందన్నమాట చుట్టుకొని. సో ఇంకా మేము గుడి దగ్గరకు వచ్చేసాం. సో ఇంకా యాక్చువల్లీ ఫస్ట్ అయితే గుడి వరకు వాకింగ్లోనే వెళ్దాము అనుకున్నాం. ఇంకొద్దులే రష్ ఏమంత లేదు అనేసి బైక్ తీసుకొని బైక్ దగ్గరలో పార్క్ చేసి ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట. సో దిస్ ఇస్ మై అక్క, డాడీ. అండ్ ఇక్కడంతా లైక్ బొమ్మలు ఇవన్నీ పెట్టారు. సో మమ్మీ ఉంది పక్కన. సో ఇంకా అలా వెళ్తూ ఉన్నాం. సో ఇక్కడ జిలేబీ ఇవన్నీ కొనుక్కుంటూ ఉన్నాం అందరికీ. లైక్ ఇక్కడ నేను సో ఇక్కడ గాజులు కొనేకి వచ్చాం.
సో బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సో నేను అందరికీ ఒక్కొక్క పేరు తీసుకుందాం. ఇక్కడ వెళ్తున్నప్పుడు అక్కడ నుంచి లోపల అప్పుడే చూపించా కదా, సో లోపల నుంచి బండి వస్తుంది. సో ఇక్కడైతే క్రాకర్స్ పేలుస్తూ తింటారు. సో వచ్చేకి టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళు డీజే పెట్టుకొని స్లోగా వస్తారు. సో 2కి అలా స్టార్ట్ చేసి అక్కడ గుడి దగ్గరకు వచ్చేకి మరీ ఎక్కువ డిస్టెన్స్ ఉండదు, కానీ అక్కడికి వచ్చేకు 6 ఎర్లీ మార్నింగ్ అయిపోద్ది. సో ఇంకా డాడీ పెట్టిన బైక్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. సో అక్కడ ఎంట్రన్స్లో చాందీ బండి ఉండింది. సో ఇంకా ముందరైతే డీజే డ్రమ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ఇక్కడ బైక్లో వెళ్తూ ఉన్నాం ఇంటికి. సో ఇంటికి వెళ్ళే దారిలో ఒక్కొక్క బండి స్లోగా వస్తూ ఉన్నింది అనమాట. సో ఇక్కడ నుంచి అయితే నేను పెట్టేస్తా, ఫుల్ వీడియో పెట్టేస్తా, మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఒక్కొక్క బండి ఒక్కొక్కలాగా చేస్తారు. సో ఇక్కడ వీళ్ళు చూసారా, డీజే పెట్టుకొని కోలాటలు అలా వేసుకుంటూ, కొంతమంది కేరళ డ్రమ్స్ పిలిపిస్తారు, కొంతమంది నార్మల్ డ్రమ్స్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్. మీరు ఎంత బడ్జెట్ పెట్టుకున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎక్కువ బడ్జెట్ ఉంటే మంచి బ్యాండ్ వాళ్ళని పిలిపించుకోవచ్చు. లేదు తక్కువ బడ్జెట్లో అయిపోవాలి అంటే ఓన్లీ చాందిని బండి, చిన్న డ్రమ్స్ అదే సరిపోద్ది. సో అలా మీ ఇష్టం ఉంటుంది. సో లేదు పర్టికులర్గా ఇలా అంటే ఉండదు.
ఈసారి తిన్నాలైతే చాలా బాగా జరిగింది. సో ఐ ఎంజాయ్డ్. ఇది నా ఫస్ట్ ఫుల్ వీడియో కాబట్టి అందరూ ప్లీజ్ చూసి మంచిగా సపోర్ట్ చేసి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా క్లిక్ చేయండి.